నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపకులాల గోడలు బద్దలు కొట్టకపోతే బహుజనుల రాజకీయం బలపడదు. ఈ అంశం మీద నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఉపకులాల గోడలు బద్దలు కొట్టకపోతే బహుజనుల రాజకీయం బలపడదు. ఈ అంశాన్ని ఈరోజు తమిళనాడులో ఆదరణీయులు డాక్టర్ తోల్ తిరుమావలవన్ గారు నిస్వార్థంగా, త్యాగపూరితంగా తన జీవితాన్ని సామాజిక ఉద్యమానికి అంకితం చేసి వివాహం కూడా చేసుకోకుండా ఏ విధంగా మాన్యవర్ కన్షీరాము జీవించారో అదే మార్గంలో అంతకంటే ఇంకా ఎక్కువ పట్టుదలతో ఈ యొక్క బ్రాహ్మణీయ శక్తులతో పోరాటం చేస్తున్నారు. వారి సామాజిక రాజకీయ ఉద్యమాన్ని సక్రమంగా అర్థం చేసుకొని కొందరు మూర్ఖులు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘోరంగా, జుగుప్సాకరంగా చిలవలు వలవలు చేస్తూ వారు విషం కక్కుతున్నారు. ఏబిఎన్, టీవీ5, టీవీ9 మరియు ఈ మహా టీవీ వీళ్ళందరూ ఒకే కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. వీరు మా ఆదరణీయులు తిరుమావలవన్ గారు అన్కండిషనల్గా ఎలాంటి నిబంధనలు విధించకుండా ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కానీ వీళ్ళు కుట్రపూరితంగా ఏహ్యభావం కలిగించడానికి అత్యంత ఘోరంగా తమ యొక్క డిబేట్స్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అందువలనే వీరి ద్వారా ఈ జాతి అంతా ఇలాగే ఉంటుందేమో, ఈ కులం అంతా ఇలాగే ఉంటుందేమో అనే భావన ప్రజలకు మొత్తం కులం మీద ద్వేషం కలిగేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వీళ్ళ డిబేట్లని సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ శాఖగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కొక్కరు ఎంత విషంతో మాట్లాడుతున్నారంటే తన జీవితాన్ని సామాజిక ఉద్యమానికి, రాజకీయంగా పైకి ప్రజలను ముందుకు తీసుకురావటానికి కంకణం కట్టుకున్న మహా వ్యక్తి పట్ల చాలా ఘోరంగా వ్యవహరించడాన్ని నేను జీర్ణించుకోకపోవటం వలన ఈరోజు మీతో ఈ అంశం మీద మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. నేను తీవ్రంగా వాళ్ళ యొక్క అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా వారికి నోటికి ఏది తోస్తే అది ప్రచారం చేయటం ప్రధాన మీడియా కదా. ఇదే పని బండి సంజయ్ కుమారుడికి మద్దతు ప్రకటిస్తూ వీళ్ళు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనది. ఈరోజు సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు చెప్పే ప్రచారమే ప్రధానంగా ఉండేది. ఈరోజు మా యొక్క వాయిస్, మా రైటింగ్స్ మీ పేపర్లో పడక్కర్లేదు. మీరు ఎటు తిరిగి అయ్యరు, మీరు కనీసం ప్రచురణ కూడా చేయరు. మా వాయిస్ని ఎవరికి వినిపించరు. అసలు మీరు ప్రెస్ మీట్లకే రారు మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తే. అలాంటి నీచమైన మీడియా స్థితిలో ఉన్నారు. మాకు సోషల్ మీడియా చాలు. దాని ద్వారా మేము గట్టిగా మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయాలని సమగ్రంగా అందరికీ చెప్పేలాగా మేము చేసుకోగలం. కనుక మీ అవసరత ఈ రోజుల్లో మాకు లేదు. మీరు అనుకుంటున్నారు ప్రధాన మీడియా మాది, మేము ఏది చెప్తే అది నిజమవుతుందని. ఎవరు మిమ్మల్ని బండి సంజయ్ కుమారుడి విషయంలో మద్దతుగా నిలిచి ఆ యొక్క బాలికకు వ్యతిరేకంగా మీరు చేసిన డిబేట్లు అత్యంత నీచమైనవి. ప్రజాస్వామ్యానికి కళంకము.
మీడియా పరువుని తీశారు మీరు. ఈ విషయం మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఉపకులాల గోడలు బద్దలు కొట్టకపోతే దళిత రాజకీయం బలపడదు. ఆత్మగౌరవం నినాదాల్లో కాదు, ఐక్య పోరాటంలో కనిపించాలి. తమిళనాడులో దళిత రాజకీయాల గురించి మాట్లాడితే ముందుగా వినిపించే పేరు విడుదతాయ్ చిరుతైగల్ కచ్చి. తిరుమావళవన్ నాయకత్వంలో వీసీకే పార్టీ దళితుల ఆత్మగౌరవాన్ని రాజకీయ అజెండాగా మార్చి శక్తిగా ఎదిగింది. కానీ ఒక చేదు వాస్తవం మాత్రం ఇప్పటికీ దళిత రాజకీయాలను వెంటాడుతూనే ఉంది. అదే ఉపకుల విభజన. శతాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజలు ఇంకా తమలో తాము విభజించుకొని, అంటే సామాజిక న్యాయం సాధ్యం కాదనే ప్రశ్న తమిళనాడు రాజకీయాల్లో పదే పదే వినిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. పరయార్, ఆది ద్రావిడ, దేవేంద్ర కుల, వెలాళ్ళార్, అరుంధితియార్ వంటి ఉపకులాల మధ్య ఉన్న అంతర్గత భేదాలు దళిత ఐక్యతకు అతిపెద్ద అడ్డంకిగా మారాయి. శత్రువు బయట ఉన్నాడా లేక మన మధ్యనే ఉన్నాడా అనే ప్రశ్న ఇక్కడ అత్యంత కీలకం. డాక్టర్ తిరుమావళవన్ ఒకప్పుడు యువ దళితుల మధ్య గర్జించిన నినాదం ఇప్పటికీ తమిళనాడులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆడంగమరు అతుమీరి తిమిరి ఎజుతిరిప్పి ఆడి. ఈ నినాదం కేవలం కోపాన్ని కాదు, అవమానాలపై తిరుగుబాటును సూచిస్తుంది. లొంగిపోకు, ఎదురుగా నిలబడు, మౌనంగా ఉండకు, ప్రతిఘటించు అనే భావనను దళిత యువతలో నింపింది. శతాబ్దాలుగా తలవంచి బ్రతికిన వర్గాలు ఈరోజు తలెత్తి నిలబడితే సామాజిక వ్యవస్థలు కంపించిపోతాయని ఈ నినాదం గుర్తు చేసింది. అయితే ఒక ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది. ప్రతిఘటన బయట శక్తులపైనా లేక అంతర్గత అసమానతలపైన ఉండాలా? దళిత రాజకీయాల్లో ఒక వర్గం ఆధిపత్యం పెరిగితే మిగతా వర్గాలు దూరం అవడం సహజమే. ఇదే విమర్శ విడుదలై చిరుతైగల్ కచ్చిపై కూడా వినిపిస్తుంది. పరయార్ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో వీసీకే పార్టీ ఒకే ఉపకులానికి దగ్గరైందనే అభిప్రాయం ఇతర వర్గాలలో పెరిగింది. ఫలితంగా కొత్త రాజకీయాల వేదికలు పుట్టుకొచ్చాయి. ఇది కేవలం తమిళనాడు సమస్య కాదు, దేశవ్యాప్తంగా దళిత రాజకీయాలు ఎదుర్కొంటున్న సంక్షోభం ఇదే. మనువాదం దళితులను శతాబ్దాలుగా విభజిస్తుంది. ఇప్పుడు ఇదే విభజన దళితులే కొనసాగిస్తే విముక్తి ఎలా సాధ్యం? ఈ నేపథ్యంలో డాక్టర్ తిరుమావళవన్ ఒక ముఖ్యమైన రాజకీయ సిద్ధాంతాన్ని మన ముందుకు తెచ్చారు. కులం కాదు, ఆదర్శం ముఖ్యం అనే భావనను డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, పెరియార్ యుక్తివాదం, మార్క్స్ వర్గ పోరాట భావనలను కలిపి దళిత రాజకీయాలను నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కీలకమైన మార్పు. ఎందుకంటే కేవలం కుల గుర్తింపుతో చేసే రాజకీయాలు చివరకు మరో ఉపకుల ఆధిపత్యానికే దారితీస్తాయి. కానీ ఆలోచన, ఐక్యత ఆధారంగా జరిగే ఉద్యమం విస్తృత సామాజిక మార్పుకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే నినాదాలు సరిపోవు. భూమి లేని ప్రజలకు భూమి కావాలి, చదువు లేని పిల్లలకు విద్య కావాలి, ఉద్యోగం లేని యువతకు అవకాశాలు రావాలి, అవమానాల మధ్య బ్రతికే మహిళలకు గౌరవం రావాలి. ఇవన్నీ లేకుండా ఐక్యత మాటలు కేవలం సభల వరకే పరిమితం అవుతాయి. దళితులపై దాడులు జరిగితే అన్ని ఉపకులాలు కలిసి రోడ్లపైకి రావడం ఒక సానుకూల మార్పు. యువత, మహిళలను ఉద్యమాల్లో భాగం చేయడం కూడా అవసరమైన అడుగు. కానీ అంతర్గత అనుమానాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సాంస్కృతిక చిహ్నాలు ఒక వర్గాన్ని మాత్రమే ప్రతిబింబిస్తే మిగతా వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దళిత బహుజన రాజకీయాలకు అవసరమైనది ఒకే వర్గపు ఆధిపత్యం కాదు,
అందరి భాగస్వామ్యం. ఆత్మగౌరవం అంటే ఒక ఉపకుల గర్వం కాదు, మొత్తం అణగారిన సమాజ గౌరవం. దళిత రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. కేవలం ఎన్నికల పొత్తులు, అధికార భాగస్వామ్యం చుట్టూ తిరిగితే అసలు సామాజిక మార్పు జరగదు. గ్రామాల్లో భూమి సమస్యలు, విద్యలో అసమానతలు, నిరుద్యోగం, కులహింస వంటి మూల సమస్యలపై ఉమ్మడి పోరాటం జరగాలి. ఉపకులాల మధ్య సమావేశాలు జరగాలి. కులగణన కోసం ఉమ్మడి డిమాండ్ రావాలి. సామాజిక నిధుల వినియోగంపై పర్యవేక్షణ ఉండాలి. యువ నాయకత్వాన్ని అన్ని వర్గాల నుండి తీసుకురావాలి. అన్నిటికంటే ముందుగా ఒక నిజాన్ని అంగీకరించాలి. దళితుల శత్రువు మరో దళిత ఉపకులం కాకూడదు. అణిచివేతను నిలబెట్టే వ్యవస్థ. ఈ అవగాహనకు వచ్చిన రోజే నిజమైన దళిత ఐక్యత మొదలవుతుంది. మనువాదులకు సింహస్వప్నమైన ఆదరణీయులు డాక్టర్ తోల్ తిరుమావలన్ గురించి ఆంధ్రాలోని పచ్చ మీడియా కొవ్వెక్కి వెంకటకృష్ణ లాంటి నైతికత లేని వారి అవాకులు చవాకులు పేలడం అత్యంత దుర్మార్గం. గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కు ఎలాంటి నిబంధనలు విధించకుండా మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ పచ్చ మీడియా విస్మరించటం వారికున్న కులగెజ్జిని బయటపెడుతుంది. తిరుమావళవన్ నినాదంలోని తిమిరియేజు అంటే కేవలం కోపంతో లేవడం కాదు, రాజకీయ చైతన్యంతో లేవడం. తిరుప్పు ఆడి అంటే కేవలం ప్రతీకారం కాదు, అన్యాయ వ్యవస్థపై ప్రజాస్వామ్య పోరాటం. ఉపకులాల గోడలు కూలకపోతే దళిత రాజకీయాలు ఎప్పటికీ సంపూర్ణ శక్తిగా మారవు. ఐక్యత అంటే ఒకరిని ఒకరు మింగేయడం కాదు, పరస్పర గౌరవంతో కలిసి నడవడం. విభజిత దళిత సమాజం ఓటు బ్యాంకు మాత్రమే. ఐక్య దళిత సమాజం దేశ రాజకీయాలను మార్చే శక్తి. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. నేను ఈ సబ్స్క్రిప్షన్లు యూట్యూబ్ని లైక్ చేయటం అది పెద్ద పని కాదు. మీరు మత విశ్వాసాలు రకరకాల హిందూ మతం కానీ క్రైస్తవం కానీ ఇతర మతాలను యూట్యూబ్ ఛానల్స్ను లక్షల సంఖ్యలో సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ అంబేద్కర్ ఇజం ప్రచారం చేసే ఛానల్స్ నాదొక్కటే కాదు, చాలామందికి వ్యూస్ కూడా లైక్స్ కూడా ఉండట్లా. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీరు వీటిని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం ద్వారా ఎక్కువ మందికి ఈ సమాచారం వెళ్తుంది అనేదే నేను కోరుకుంటున్నాను. ఇదేదో నాకు డబ్బులు వచ్చేసి నేనేదో గొప్పవాడిని అయిపోతానని కాదు, అది ఎటు తిరిగి రాదు. కనీసం కొన్ని వేల మందికైనా ఇది రీచ్ అవ్వాలి కదా. అదే మతపరమైన విశ్వాసాలతో ఉన్న దానికి మీరు అందరూ లైక్ చేస్తున్నారు, మీ ఇష్టం అది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రాపగేట్ చేసే నాలాంటి ఛానల్స్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, అందరికీ తెలియచేయండి. తద్వారా మన విషయాలు అందరికీ తెలుస్తాయి. ఇది మన సామాజిక బాధ్యతగా భావించండి. నేను అనేక పర్యాలు ప్రతి వీడియోలో ఇలాగ చెప్పటం బాగోదు కదా, నేను కూడా పెద్దవాడిని అయిపోయాను. ఇంకా ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయండి అంటాం పద్ధతిగా ఉండదు. కనుక మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను.